హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్‌లో హైలైట్ వచ్చేసి సుమన్ శెట్టి గారి పెర్ఫార్మన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఆయన పెర్ఫార్మన్స్. ఆయన పెర్ఫార్మన్స్ సూపర్ అని మీలో ఎంతమందికి అనిపించిందో కిందన ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మెయిన్‌గా నేను లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పాను ఆయన్ని సంజన గారు కావాలని టార్గెట్ చేశారు అని. ఆ పాయింట్‌కి ఈ వీడియోలో నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను. వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద ఫైట్ అయితే జరిగింది. సో, ఆ ఫైట్ ఏంటి? సంజన గారి బ్లేమ్ ఏంటి? దానికి సుమన్ శెట్టి గారు ఏం రిప్లై ఇచ్చారు? ఐ మీన్ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి అసలు అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా మాట్లాడుకుందాము. అలాగే ఈ లవ్ ట్రాక్‌లొచ్చేసాయండి. ఇంకా 'బిగ్ బాస్‌లో' ఇదొక స్ట్రాటజీ అయిపోయింది. సో, ఈరోజు ఎపిసోడ్‌లో అయితే అందరికి చిరాకు దొబ్బేసిందనమాట. ఇది ఏంటి ఈ రీతు, కళ్యాణ్, డిమాండ్ పవన్ మధ్య ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మనకు ప్రోమోస్ ద్వారా అయితే పోర్ట్రే అయిందనమాట. కానీ రియాలిటీ ఏంటో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఎవరిని ఫ్లర్ట్ చేస్తున్నారు? ఎవరు ఏం చేస్తున్నారు? ఎవరు దేనికోసం ఐ మీన్ కావాలని ఫ్లర్ట్ చేస్తున్నారా? కామెడీ కోసం చేస్తున్నారా? కొంతమంది సర్వైవ్ అవ్వడానికి లవ్ ట్రయాంగిల్ యూజ్ చేస్తున్నారా? అనే పాయింట్స్ అయితే ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. అలాగే ఈ వీడియోలో నాకు కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే అనిపించింది తనుజ పెర్ఫార్మన్స్. తనుజ అయితే టూ గుడ్ అనమాట. అందరితో చాలా బాగా మాట్లాడింది. చాలా క్యూట్‌గా అనిపించింది. తన పెర్ఫార్మన్స్ అయితే చాలా బాగుంది. ఎపిసోడ్ స్టార్టింగే రీతు వచ్చేసి ఒక కామెడీ సెన్స్ క్రియేట్ చేయడానికి కళ్యాణ్ దగ్గరికెళ్ళి ఫ్లర్ట్ చేస్తుందనమాట. నువ్వేం చేసినా నాకు అదే చేయాలనిపిస్తుంది. నువ్వేం తిన్నా నాకు అదే తినాలనిపిస్తుంది అని కామెడీ సెన్స్‌లో అయితే ఫ్లర్ట్ చేస్తుంది. అది అసలు లవ్ ట్రాక్ కాదు. అది కూడా కళ్యాణ్ కూడా దాన్ని స్పోర్టివ్‌గా తీసుకొని ఇద్దరు జస్ట్ తను ఏమంటారు రీతు తనని నవ్వించడానికి ఇలా అంతా చేసి కళ్యాణ్‌తో మాట్లాడుతూ నేనొక ఇడ్లీ ఇస్తాను. నువ్వొక పులిహోర ఇస్తావా? అట్లా ఏదో కామెడీ అలా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మనకు ప్రోమోస్‌లో ఎలా పోర్ట్రే అయిందంటే వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ ట్రాక్ లాగా తిను ఏమంటారు 'డిమాండ్ పవన్‌తో' మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ ఫీల్ అవుతున్నట్టు అలా చూపిచ్చారు. బట్ అది కాదు అక్కడ రియాలిటీ. నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనకి రాము రాథోడు, సంజన, రీతు వీళ్ళంతా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. రాము రాథోడ్ వాళ్ళ ఫ్యామిలీ గుర్తొచ్చి కొంచెం ఎమోషనల్ అవుతాడు. అక్కడ సంజన గారి సపోర్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఆమె ఏమంటుంది "నువ్వేం ఫీల్ అవ్వద్దు. నువ్వు నాకంటే 10 ఇయర్స్ చిన్న అయినా నేను నిన్ను పెద్ద కొడుకులా ఫీల్ అవుతున్నాను. ఇమానుయల్ నాకు చిన్న కొడుకు." అలాగే తను చాలా పాజిటివ్ వేలో ట్రీట్ చేస్తుందనమాట రాము రాథోడ్‌ని. అలా మనకి స్టార్టింగ్ అయితే వస్తుందనమాట. నెక్స్ట్ లాస్ట్ ఎపిసోడ్ వరకు అందరూ మాస్క్ మ్యాన్ అయితే తిట్టుకున్నారు. ఆయన ఈ ఎపిసోడ్‌లో కొంచెం మారారని అనిపించింది నాకు ఈ ఎపిసోడ్ ప్రకారము. ఎందుకంటే ఆయన కొంచెం ఫుడ్ తింటున్నాడు. అలాగే అందరితో ఎళ్లి కలుస్తున్నాడు. బట్ ఆయన దగ్గర వేరే స్ట్రాటజీ అయితే ప్లే చేస్తున్నాడు. సో వీళ్ళ దగ్గరికెళ్లి మీరు బా చేస్తున్నారు. అది ఇది అని చెప్పుకుంటూ ఆమె అలా ఎందుకు చేస్తుంది? కెప్టెన్ ఎందుకు ఇలా చేస్తుంది? అని కొంచెం కెప్టెన్ గురించి తన ఒపీనియన్‌ని వీళ్ళ పైన ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికైతే ట్రై చేశాడనిపించింది. ఆమె ఆమె ఏం చేయాలనుకుందో అది మన పైన రుద్దుతుంది అనేలాగా సుమన్ శెట్టి దగ్గర ఏమంటారు ఫ్లోరా నైన్ దగ్గర అంతా చెప్పడం అయితే మనకి కనిపిస్తుందనమాట. సో, దీనికంటే ముందు రాము రాథోడు కుకింగ్ చేశాడనమాట. ఫుడ్ అంతా బావుందని అందరూ పొగుడుతారు. ఆ పాయింట్‌కొచ్చేసి తిన్నాక హ్యాండ్ వాష్ చేసేటప్పుడు రాము రాథోడు మాస్క్ మ్యాన్‌తో అంటాడు, "అందరూ ఫుడ్ బావుందన్నారు. మీరు కూడా బావుందని చెప్పొచ్చు కదా! బాండు" అంటే, ఫుడ్ బానే ఉంటుంది. నువ్వు వాడినావు కాబట్టి అది కూడా బానే ఉంటుంది. నువ్వు సూపర్ కదా!" అన్నట్టు కొంచెం సర్కాస్టింగ్‌గా మాస్క్ మ్యాన్ అయితే రాము రాథోడ్‌ని మాట్లాడినట్టు అనిపించింది. బాగుంటే బాగుందని చెప్పాలి. లేదంటే లేదు. నువ్వు తోపు కదా! సో, అది కూడా తోపులాగా ఉంటుంది అనే కొంచెం సర్కాస్టింగ్ వేలో మాట్లాడాడు. బట్ రాము రాథోడ్ దాన్ని స్పోర్టివ్‌గా తీసుకొని ఓకే అన్నా అనైతే తీసుకున్నాడు. ఈ మాస్క్ మ్యాన్ ఇంకా చాలా చేంజ్ అవ్వాలి. ఈయన సర్వైవ్ అవ్వాలంటే. నెక్స్ట్ మనీష్ మర్యాద ఇమాన్యుయల్‌తో హరీష్ గారు నాతో బెడ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. బట్ నాకు ఆయన మీద చాలా ఎనిమీ ఉంది. ఎనిమీస్‌తో ఎప్పుడు బెడ్ అయితే షేర్ చేసుకోను అని ఏదేదో ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన మనీష్ మర్యాద అయితే ఈయన స్ట్రాటజీసో ఏమో గాని ఓవర్ థింకింగో ఒక్కదానికి 10 రకాలుగా థింక్ చేసేసి దాన్ని వేరేలాగా ఉండాలి. ఈ కామనర్స్ అంతా అలాగే మారిపోయారనమాట. వీళ్ళు అగ్ని పరీక్ష ఎపిసోడ్ వల్ల ఇలా ఏమో ఓవర్ థింకింగ్ చేస్తున్నారేమో తెలీదు కానీ, ఈ ఎపిసోడ్‌లో ఈ మనీష్ మర్యాద అలాగే ఈ శ్రీజ పెర్ఫార్మన్స్ అయితే నాకైతే చిరాకు దొబ్బేసిందనమాట. ఆమె ప్రతి దాంట్లోనూ వేలు పెట్టేసి, నన్నడగలేదు, నేను చేయలేదు, నా ఇష్టం ఇట్లా అనైతే మాట్లాడింది. ఆ పాయింట్స్ అన్ని ఒకసారి మాట్లాడుకుందాం మనము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో కామెడీ సీన్ జరుగుతుంది. ఏమంటారు ఇమాన్యుయల్ అయితే ఈ ఎపిసోడ్‌లో బెస్ట్ పెర్ఫార్మర్ అనిపించింది. ఎందుకంటే ఈయన ఒక ఈజీగా కామెడీ క్రియేట్ చేస్తున్నాడు. ఈజీగా స్పోర్టివ్‌నెస్ తీసుకుంటున్నాడు. ఈజీగా టీమ్‌ని లీడ్ చేస్తున్నాడన్నమాట. ఎలా చేయాలి ఏమని. అలాగే టీమ్‌మేట్స్ కూడా ఒక సపోర్ట్ ఇస్తున్నాడు. అలాగే తన స్టాండ్ చెప్తున్నాడు. ఇక్కడ ఏంటి సుమన్ శెట్టి గారి, సంజన గారి విషయంలో అయితే తను ఒక స్టాండ్ క్లియర్‌గా చెప్తున్నాడు. ఈ పాయింట్ నెక్స్ట్ ఈ లవ్ ట్రాక్ స్టార్ట్ చేశారు కదా! సో, ఇమాన్యుయల్ దాని మీద కామెడీ చేద్దామని ఏమంటారు ఈ రీతుని రిమాన్ పవన్‌ని కొంచెం లవ్ గురులాగా క్వెషన్స్ అడుగుతాడు. రిమాన్ పవన్ అడుగుతాడు. "రీతులో నీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి?" అని. ఆయనేదో మురిసిపోతూ తను బావుంటది, ఎట్లుంటది అది ఇది అని ఏదో చెప్తాడు. నెక్స్ట్ అలాగే సేమ్ క్వెషన్ టు రీతు. రీతు కూడా తను నార్మల్‌గానే చెప్తుంది. సో, తన ఉద్దేశంలో అయితే ఫ్లర్టింగ్ ఒకటే ఉంది. సో, తనలో అయితే లవ్ ట్రాక్ అయితే లేదనిపించింది నా ఉద్దేశంలో. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ఈ ఎపిసోడ్‌లో కొంచెం కామెడీ రిలీఫ్ అనిపించింది. ఏంటి ఇమాన్యుయల్‌కి, తనుజ గారి మధ్యలో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ కన్వర్జేషన్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. లైక్ నార్మల్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ లాగా ఉంటుంది. ఏంటే నువ్వు అలా ఇలా అంతా ఉంటది. ఇమాన్యుయల్ ఆయ్ బ ఉంటుందనమాట. సో, ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే చాలా కొంచెం రిలాక్సింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇమాన్యుయల్ ఇచ్చాడని అందరూ ఫుల్‌గా నవ్వుకున్నారనమాట.
ఒక సైడ్ ఈ మాస్క్ మ్యాన్ ఉంటున్నారు కదా! ఆయన నిద్రపోతుంటాడు. సో, అప్పుడు డాగ్స్ అరవడం అయితే స్టార్ట్ అవుతుంది. సో, అందరూ ఏమైందని లోపలికెళ్తే ఈయన పడుకున్నాడని మళ్ళీ అందరూ రిటర్న్ వస్తారు. ఇక్కడ ఒక శ్రీజ ఏంటి ఒక స్టేట్‌మెంట్ పాస్ చేస్తుంది. "అయ్యో! మీరా? నేను కెప్టెన్ అనుకున్నాను. కెప్టెన్ ఏంటి పనిష్మెంట్ వస్తుంది కదా!" అన్న టోన్‌లో శ్రీజ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తుందన్నమాట. ఎవరు పడుకున్నారు? అది కెప్టెన్ ఏంటి బాగుండు అనేలాగా తను అక్కడ ఒక స్టేట్‌మెంట్ అయితే పాస్ చేసేస్తుంది. ఈ శ్రీజ ఉందే తను ఏం వర్క్ లేదా మళ్ళీ ఏమో నేను చూపించుకోవాలి అన్నట్టు ఉంది. సో, అన్నిట్లోనూ వేలు పెట్టి కావాలని గెలుక్కుంటుంది అందరిని. సో, చూడాలి తన పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో ఈ టాస్కుల్లో. కొంచెం నోరు తగ్గించుకుంటే బావుంటుంది. టాస్క్‌లో అయితే బానే ఆడుతుంది. నోరు తగ్గించుకుంటే బావుంటుందనిపించింది. ఎందుకంటే చిరాకు దెప్పుతుంది అనవసరంగా మాట్లాడితే. ఆమె ఆమె కంటిన్యూ‌గా మాట్లాడుతా ఉంటుంది పాయింట్ లేకుండా. పాయింట్ ఉండి మాట్లాడితే ఓకే బావుంటది. అనవసరంగా మాట్లాడితే చిరాకొచ్చేస్తుందనమాట. సో, ఆమె గేమ్ అయితే బానే ఆడుతది. అలాగే కొంచెం నోరు తగ్గించుకొని ఎక్కడ ఏం మాట్లాడాలో కొంచెం డిసిప్లిన్‌గా మారితే అయితే బావుంటుందనిపించింది. నెక్స్టు ఈ మాస్క్ మ్యాన్ కొంచెం మారాడు కదా! సో, ఆయనతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని తనుజ అండ్ రీతు వెళ్లి సార్ట్ ఔట్ చేసుకుందామని వెళ్లి "ఏం అలా ఉన్నారు? బాగుండండి. మాకు మీతో ఏం లేదు" అని కొంచెం క్యాజువల్ టాక్ అయితే చేస్తారు. అప్పుడు మాస్క్ మ్యాన్ "నేను లేదు ఇక్కడే కాదు నేను ఎక్కడైనా ఇలానే ఉంటాను" అది ఇది అని చెప్తారనమాట. అప్పుడు తనుజ చెప్తుంది లేదు మీరు ఎక్కడ ఇలా ఉన్నా మనం ఇక్కడ అందరం కలిసి ఉంటేనే బావుంటది" అని నాకు ఇట్లా హరీష్ అని ఒక ఫ్రెండ్ ఉన్నారని, ఇతనొచ్చేసి నాకు తనుజ అనే ఒక ఫ్రెండ్ ఉందని అలా కొంచెం క్యాజువల్‌గా మాట్లాడి వాళ్ళ కన్వర్జేషన్ అయితే అక్కడికి కొంచెం ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అయితే వస్తుందనమాట. అంజనా నెక్స్టు ఒక 'బిగ్ బాస్' వాళ్ళైతే ఒక స్టోరీ బోర్డ్ అయితే ఇస్తారనమాట. దాంట్లో ఫస్ట్ కెప్టెన్ ఎవరు, సెకండ్ కెప్టెన్ ఎవరు అని అలాగా వాళ్ళ ఫోటో ఫ్రేమ్‌ని అక్కడ అతికించుకునేకి, అలాగే వాళ్ళు లీడింగ్ స్కిల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి. అలా సంజన గారు తన ఫోటో అయితే ఫస్ట్ కెప్టెన్ లాగా అక్కడ ప్లేస్ చేసి, నేను ఈ ఎపిసోడ్‌లో ఈ వీక్‌లో నేను నా కెప్టెన్సీలో అన్నీ బాగా చేశాననుకుంటున్నాను. ఏమన్నా రాంగ్ ఉంటే చెప్పండి. అలాగే ఇక్కడ టీనెంట్స్, ఓనర్స్ అంటూ ఎవరు లేరు. అందరము సెలబ్రిటీసే. సో, అందరూ ఎవరు తక్కువ, ఎక్కువ, బానిస అనేది లేకుండా అందరం కలిసుందాము. ఇలాగే ఉండండి అనేలాగా ఒక నార్మల్ సెన్స్‌లో చెప్తుంది. దానికి ఇక్కడ శ్రీజ అనవసరంగా ఎంటర్ అయ్యి ఏంటి మీరు బానిస అంటున్నారు. మేమేమన్నా మిమ్మల్ని బానిసలాగా చూస్తున్నామా? ఎందుకు ఇట్లా పోర్ట్రే చేస్తున్నారు ఆడియన్స్‌కి? ఎందుకు మా పైన బ్లేమ్ పెడుతున్నారు? అనేలాగా ఊరికనే గెలుకుంటదనమాట. పాపం దానికి సంజన వచ్చేసి అలా కాదు జస్ట్ నేను క్యాజువల్‌గా చెప్తున్నానని చెప్తుంది. ఈ శ్రీజ ఉంది అన్నిట్లోనూ ఒక వేలు పెట్టేసి చిరాకైతే పుట్టిచ్చేస్తుంది. ఈ ఎపిసోడ్‌లో అయితే నాకు చాలా చిరాకు పుట్టేసింది ఆ అమ్మాయి పైన. అలా టాస్క్‌లేమి స్టార్ట్ అవ్వలేదు కాబట్టి హౌస్ మేట్స్ అంతా కొంచెం క్యాజువల్ టాక్స్‌లో అందరితో కలిసి మాట్లాడుకోవడం అలా జరుగుతుంది. ఏమన్నా ఇష్యూస్ ఉంటే సార్ట్ ఔట్ చేసుకుంటూ కొంచెం ఫుడ్ అయితే తింటూ ఉంటారు. అదే టైంలో ఇమాన్యుయల్ ఒక చోట అలోన్‌గా కూర్చుంటాడనమాట. యాక్చువల్‌గా ఇమాన్యుయల్, తనూజ, రీతు వీళ్ళంతా కొంచెం ఫ్రెండ్స్‌గా ఉండేవాళ్ళు కదా! ఈ మధ్య ఈమె రీతుకి కొంచెం లవ్ ట్రాక్స్ వచ్చాయి కాబట్టి తను కళ్యాణ్‌తోనూ, ధీమాన్ పవన్‌తో కొంచెం క్లోజ్‌గా ఉండడము. అలాగే తనూజ కూడా నార్మల్‌గా ఉండడం. సో, అక్కడ ఇమాన్యుయల్ కొంచెం లోన్‌లీగా ఫీల్ అయ్యి ప్రియాతో కొంచెం మాట్లాడడం చూసారనమాట. సో, అది చూసి తనుజ, రీతు అగైన్ ఎళ్లి "ఎందుకు మాతో మాట్లాడలేదు? ఆమెతోనే మాట్లాడుతున్నావు" అది ఇది అని అడిగితే, అప్పుడు ఇమాన్యుయల్ కొంచెం లోన్‌లీగా ఫీల్ అయినాను అని చెప్పుకొని, తర్వాత ముగ్గురు ఫ్రెండ్‌షిప్ బాండింగ్ బావుంది కాబట్టి, సో, అందరూ కొంచెం ఎమోషనల్ అయ్యి మళ్ళీ నార్మల్ స్టేజ్‌కైతే వచ్చేస్తారనమాట. సో, ఇక్కడ ఇమాన్యుయల్, రీతు, తనుజ ఫ్రెండ్‌షిప్ అయితే బావుంటుంది. నెక్స్ట్ ఈ ఎపిసోడ్‌లో గాని ఫ్రమ్ డే 1 నుంచి గాని మీరు గమనించుండవచ్చు. ఈ సంజన గారైతే సుమన్ శెట్టి గారినైతే టార్గెట్ చేసింది. వీళ్ళిద్దరి మధ్య అసలు ఫైట్ ఏంటో ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ ఏంటంటే ఈ సంజన గారైతే డే 1 నుంచి సుమన్ శెట్టి గారినైతే టార్గెట్ చేస్తున్నారని నాకనిపించింది. అలాగే ఏమైంది వీకెండ్ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ సుమన్ శెట్టి గారికి ఒక బిగ్ బాంబ్ అని చెప్పి ఒక హౌస్ క్లీనింగ్ టాస్క్ అయితే ఇచ్చారన్నమాట. సో, ఆయన అది కంటిన్యూ చేస్తున్నారు హౌస్ క్లీనింగ్ టాస్క్. ఈమె ఏం చేసింది సంజన గారు తిను కెప్టెన్ కాబట్టి అందరికి వర్క్ అసైన్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక టాస్క్ అయితే ఇచ్చిందన్నమాట. ఈమె 2 డేస్‌కే ఆల్రెడీ ఆయన ఒక వర్క్ ఉన్నారు బిగ్ బాస్ ఇచ్చారు. కావాలంటే అడిషనల్ వర్క్ అని చెప్పి ఇయొచ్చు. అలా కాకుండా మీరు అది హౌస్ క్లీనింగ్ వదిలేయండి. నేను వేరే అసిస్టెంట్ కుక్ వర్క్ ఇస్తాను. మీరు అది చేయండి అని చెప్తుందన్నమాట. దానికి సుమన్ శెట్టి గారు డినై చేసి లేదండి నాకు బిగ్ బాస్ గారు ఇచ్చిన టాస్క్ నేను కంటిన్యూ చేస్తాను. అంటిల్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేంత వరకు. కావాలంటే నా కూడా నేను చేస్తాను. 2 చేస్తాను. నేను ఏది చేయనని చెప్పట్లేదు అని ఈయనైతే హౌస్ క్లీనింగ్ వర్క్‌నైతే కంటిన్యూ చేస్తారు. అది సంజన గారికి నచ్చదనమాట. ఈమె ఏంటంటే కొంచెం గేమ్ బాగా ఆడుతుంది. ఒక ఫైర్ తెచ్చింది గేమ్‌లో అంతా బాగుంది. బట్ ఈమేంటంటే నేను కెప్టెను నేను ఏం చెప్తే అది చేయాలి అనేలాగా అయితే పోర్ట్రే చేస్తుందక్కడ. కానీ అది కాదు. ఫస్ట్ 'బిగ్ బాస్' తర్వాత 'కెప్టెన్' తర్వాత నెక్స్ట్ హౌస్ మేట్స్. అలా కదా మనకు ఆల్గారిథము. అది అని వాళ్ళు డిఫైన్ చేసుకుంటారనమాట. సుమన్ శెట్టి గారు అలాగే దానికి మాస్క్ మ్యాన్ కూడా పాయింట్ యాడ్ చేస్తారు. దానికి సంజన గారికి ఫస్ట్ ఇంగ నచ్చదు. అందరితో చెప్పించడం అలా చేస్తుంది. బట్ సుమన్ శెట్టి గారైతే స్ట్రాంగ్‌గా తన పాయింట్ పైనైతే స్టాండ్‌లో ఉంటారనమాట. లాస్ట్‌కి సంజన గారు మాస్క్ మ్యాన్‌ని, ఇమాన్యుయల్‌ని సుమన్ శెట్టి గారిని పిలిపించి సరే అండి. ఇంగ మీరు అసిస్టెంట్ కుక్ తీసుకోలేదు కదా! ఇంగ ఆ వర్క్‌ని మీరు ఇమాన్యుయల్‌కి ఇచ్చేసేయండి అని స్వాప్ చేసేస్తుందనమాట. ఇమాన్యుయల్‌కి ఆల్రెడీ ఒక వర్క్ ఉంటుంది. బట్ ఇమాన్యుయల్ ఓకే. నేను చేస్తాను అని తీసుకుంటాడు. ఇంగేం చేస్తాడు కెప్టెన్ ఇచ్చాక చేయాలి కదా! సో, అలా చేసుకుంటాడు. అలాగే ఈమె కన్విన్స్ అవ్వదు. సుమన్ శెట్టి గారు చెప్పిన రీజను, మాస్క్ మ్యాన్ చెప్పిన రీజన్ బిగ్ బాస్ తర్వాతే మీ టాస్క్ చేయాలని. బట్ నెక్స్ట్ ఇమాన్యుయల్ వచ్చేసి ఇక్కడ ఒక స్టాండ్ తీసుకొని నిజమే కదండీ! బిగ్ బాస్ బాంబ్ తను ఫాలో అవుతున్నారు కదా! ప్రాబ్లమ్ ఏంటి? తను ఆ టాస్క్ చేసి ఈ టాస్క్ చేస్తున్నాడు కదా! మీకు ప్రాబ్లమ్ ఏంటి? లెట్ హిమ్ కంటిన్యూ హిస్ వర్క్ అన్నట్టు చెప్తాడనమాట. దానికి సంజన గారు అందరూ అతనికే సపోర్ట్ చేస్తున్నారు కదా! సరే అన్నట్టు జస్ట్ ఇంగ అగ్రీ చేయాలన్నట్టు అగ్రీ చేసేసి ఆయన ఎక్స్‌ట్రా వర్క్‌ని అసిస్టెంట్ కుక్ వర్క్‌నైతే ఆహ్, ఇమాన్యుయల్‌కి స్వాప్ చేసేస్తుంది. అది వాళ్ళిద్దరి మధ్య మెయిన్ ఫైట్ అన్నమాట. ఈమేంటంటే ఈమె ఏం చెప్తే అది అందరూ చేయాలనేలాగా ఉంది.
అక్కడ 'బిగ్ బాస్' ఉండేది. ఈమె కాదు 'బిగ్ బాస్.' అది ఆ పాయింట్ ఆమె నోటీస్ చేయకుండా ఉంది. సో, ప్రెజెంట్ టాస్క్‌లన్నీ బానే ఆడుతుంది. కొంచెం ట్రాక్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది సుమన్ శెట్టి గారి విషయంలో. సో, అక్కడ ఆమె చూసుకొని ఆడితే కొంచెం ముందు సర్వైవ్ అవుతుంది. లేదంటే ఇంటికొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్టు ఆహ్, నెక్స్ట్ చిరాకు దొబ్బిచ్చే సీన్స్ అంటే వీళ్ళదే అండి. ఈ 'రీతు డిమాండ్ భవన్' లవ్ ట్రాక్ అన్నమాట. అసలు ఈ రోజైతే చాలా మందికి చిరాకు దొబ్బేసింటుంది వీళ్ళ లవ్ ట్రాక్ చూసాక. ఎందుకంటే 'రీతు' కళ్యాణ్‌తో చేసేది ఒక ఫ్లర్టింగ్ అది కామెడీ సెన్స్‌లో ఉంది. కామెడీగానే ఉంది. అది ఒక హైప్‌కెళ్ళేది. ఈయనున్నాడు గదా! డిమాండ్ పవన్ ఇతను మాట్లాడే విధానము, ఆ చేతులు పట్టుకోవడం, ఆ చూసే విధానం అయితే కంప్లీట్‌గా ఒక రాంగ్ వేలో అయితే పోర్ట్రే అవుతుంది. కంప్లీట్‌గా లవ్ ట్రాక్ అని. అలాగే నువ్వంటే నాకిష్టం. ఆ! నేనంటే నీకిష్టమే కదా! చెప్పు. అలాగే ఏవేవో మాట్లాడుతున్నారు. అవైతే చాలా చిరాకనిపిచ్చాయి. అలాగే ఇతని గురించి మాట్లాడినప్పుడు బ్లష్ అవ్వడము, తను చాక్లేట్ అడిగితే తెచ్చియడము. దట్ ఈస్ ఓకే. కొంచెం నాకేమనిపించిందంటే లాస్ట్ వీక్‌లో లాస్ట్ వీక్‌లో ఎలిమినేషన్‌లో లాస్ట్ వరకు ఉన్నాడు కాబట్టి, సో, నేను లాస్ట్‌లో డేంజర్‌లో ఉన్నాను. సో, ఇన్ కేస్ వేరే స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. మెయిన్ లవ్ ట్రాక్ అయితే ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాను అనేలాగా థింక్ చేసి రితు పైన ఈ లవ్ ట్రాక్‌నయితే స్టార్ట్ చేశాడు అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి లేనిది సడెన్‌గా ఇప్పుడు ఎందుకొస్తుంది? చూడండి. నీకోసం బ్లూ షర్ట్ యేసుకొనొచ్చాను. నువ్వు నన్ను చూడలేదు అని కావాలని అంతా ఏంటి కెమెరా ముందుకొచ్చి హైలైట్ అవ్వడానికి అలా కెమెరా ముందు రీతుతో ఇలా కన్వర్జేషన్స్ అయితే స్టార్ట్ చేశాడనమాట. లవ్ ట్రాక్ అయితే మనం చూసినాము అన్ని సీజన్స్‌లోనూ ఏది రియల్ కాదు. కావాలని వాళ్ళొక స్ట్రాటజీ అన్నమాట. ఎవ్వరు లవ్ చేసుకోరు. ఎవరు పెళ్లి చేసుకోరు. ఇదంతా ఒక స్ట్రాటజీ అన్నమాట. ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వడానికి అంతే. కొంచెం వాళ్ళు లవ్ ట్రాక్‌ని కొంచెం ఫన్ వేలో ఉంటే బాగుంటుంది. అది ఎలా ఉందంటే నాకు చెప్పలేకున్నాను. అతని కళ్ళల్లో చూసేది అదంతా విచిత్రంగా చేతులు పట్టుకోవడం చాలా చిరాకుగా అనిపించేసిందన్నమాట. జనాలు ఈ లవ్ ట్రాక్‌లు చూసి ఏందిరా మాకీ రామాయణం అనుకునే టైంకి బిగ్ బాస్ వాళ్ళు గేమ్ స్టార్ట్ చేసేసారు. ఏంటి కెప్టెన్సీ కంటెస్టెంట్‌ల టాస్క్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో, కెప్టెన్సీకి పోటీ చేయడానికి కంటెస్టెంట్‌లన్నీ సెలెక్ట్ చేయాలి గదా! సో, దానికొచ్చేసి కాలమా, చక్రమా అని ఒక టాస్క్ అయితే బిగ్ బాస్ స్టార్ట్ చేశారు. అక్కడ ఏంటి ఓనర్స్‌కి ఒక 10 అవర్స్ టైము, అలాగే టెనెంట్స్‌కి ఒక 12 అవర్స్ టైమ్ అయితే ఇచ్చారన్నమాట. ఆ గేమ్ ఏంటంటే గేమ్ వచ్చేసి కాలచక్రం అన్నమాట. ఈ కాలచక్రంకి ఒక 10 హ్యాండిల్స్ ఉంటాయి. సో, దాన్ని ఎక్కువ సేపు ఎవరు పట్టుకుంటారు, అలాగే ఒకే హ్యాండ్‌తోనే పట్టుకోవాలి. అలాగే ఏ టీమ్ నుంచి ఎక్కువ మంది ఉంటారో దాన్ని బట్టి పాయింట్స్ వస్తాయి అనేలాగా బిగ్ బాస్ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. దీంట్లో 5 మెంబర్స్ టెనెంట్స్ యాడ్ అవుతారు. 5 మెంబర్స్ ఓనర్స్ యాడ్ అవుతారు. సో, దీనికి టీమ్ వాళ్ళంతా మంచిగా డిస్కషన్ చేసుకుంటారు. ఎవరు టెనెంట్స్ అంతా డిస్కషన్ చేసుకొని, ఇక్కడ ఇమాన్యుల్ ఒక లీడింగ్ లాగా తీసుకొని, మీరు దాన్ని అలా చేసుకోవద్దండి. మనం ఏదన్నా మాట్లాడుకుందాము. ఊకనే బ్లైండ్‌గా ఎళ్ళిపోద్దండి. ఏదైనా డిస్కస్ చేసుకొని చేద్దాము. అలాగా కొంచెం తను ఒక లీడింగ్ స్కిల్స్ అయితే ఇక్కడ షో చేసుకున్నాడు. సో, టీమ్ అంతా లీడ్ చేసుకున్నాడు. అలాగే ఇక్కడ ఏంటి ఈ టాస్క్‌లో మనము ఎవరు ఎక్కువ సేపు ఉండాలంటే మిగతా వాళ్ళని పడేయాలి. సో, అక్కడ పడేయడానికి మనం స్ట్రాంగ్ పర్సన్స్‌ని కొంచెంమంది బయటుండాలి అనేలాగా థింక్ చేసుకొని ఇమాన్యుయల్ బయటుంటాడనమాట. అలాగే ఓనర్స్‌లో అందరూ స్ట్రాంగ్ పర్సన్సే. కళ్యాణు, పవన్, హరీషు, భరణి గారు, ప్రియ, శ్రీజ, మర్యాద వీళ్ళంతా స్ట్రాంగ్ గానే ఉంటారు. బట్ టీనేజ్‌లో అంత స్ట్రాంగ్‌గా లేరు కొంతమంది. సో, దాన్ని బట్టి టాస్క్‌ని బట్టి వాళ్ళు డిస్కషన్ చేసుకొని వీళ్ళనైతే పంపిస్తారనమాట. సో, ఆ డిస్కషన్‌లో ఈ ఓనర్స్ ఉన్నారు గదా! వీళ్ళలో ఒక టీమ్ స్పిరిట్ అయితే లేదు. మెయిన్‌గా ఏంటి మనీష్ చెప్పేసి మనం ఇలా చేద్దాం, అలా చేద్దాం అని ఎళ్ళిపోతాడు. అగైన్ ఇక్కడ శ్రీజ మళ్ళీ పుల్లబెడుతుందనమాట. ఏంటి మీరు డిసిషన్ చెప్పేసి ఎళ్ళిపోతారు. నా పాయింట్ ఇనరా? అది ఇది అని ఈమొచ్చేసి మళ్ళీ. ఆడ ఏంటి టీమ్ గేము. ఎవరు స్ట్రాంగ్ ఏంటని వాళ్ళు డిస్కస్ చేసినారు కదా! యాక్సెప్ట్ చేయొచ్చు కదా! అక్కడ తిను పాయింట్ వాలిడా కాదా అని మాట్లాడాక అక్కడ ఎవరు స్ట్రాంగ్ ఆ టాస్క్‌ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఈమె కావాలనే నన్ను ఏమంటారు కావాలనే నేను కనిపియాలి, స్క్రీన్ పైన జనాలకి తెలియాలి అనేలాగా ప్రతి విషయంలోనూ ఒక వేలు పెట్టి కావాలనైతే స్టేట్మెంట్స్ పాస్ చేస్తుందనమాట. ఇదైతే కొంచెం చిరాకుగానే అనిపించింది. ఇలా ఒక 5 మెంబర్స్ ఫ్రమ్ ఓనర్స్, 5 మెంబర్స్ ఫ్రమ్ క్లీనర్స్ అని వచ్చి పట్టుకున్నారు. నెక్స్ట్ ఆ టైంలోనే బిగ్ బాస్ ఓనర్స్ నుంచి ప్రియాని సంచాలకుగా పనిచేయమన్నారు. అలాగే టెనెంట్స్ నుంచి తనుజని సంచాలకుగా పనిచేయమన్నారు. సో, ఇక్కడ వాళ్ళు కొన్ని రూల్స్ అయితే చెప్పారు. అందులో తనుజ వచ్చేసి క్యాజువల్ మంచిగానే చెప్పిందనమాట. ఔట్ అయిన వాళ్ళు పక్కకెళ్ళిపోవాలి, అరవకూడదు అని. దీనికి అగైన్ శ్రీజ అరవకుంటే ఎట్లా మా పాయింట్స్ మేము మాట్లాడాలి కదా! అంటే అరిస్తే మేము ఎట్లా ఫోకస్ చేయాలని తనుజ తన పాయింట్స్ క్లియర్‌గా చెప్తుంది. ఈ శ్రీజ ఏంటి బిగ్ బాస్ అంటేనే అరవడము అనేలాగేమో వచ్చినట్టుంది. ఇంకా లాస్ట్‌కి తనుజ సరే ఏమైనా చేసుకోండి అనేసి తను యాక్సెప్ట్ చేసేస్తుంది. సో, కొన్ని రూల్స్ అయితే ఫాలో అవుతారు. ఒకే హ్యాండ్‌లో పట్టుకోవాలి. అతను ఒక హ్యాండ్ చేంజ్ చేసుకున్న 3 సెకండ్స్‌లో మీరు 3 సెకండ్స్‌లో హ్యాండ్ అయితే చేంజ్ చేసుకోండి అనేలాగా కొన్ని రూల్స్ అయితే పెడతారు. అలాగే ఔట్ అయిన వాళ్ళు పక్కకెళ్ళిపోవాలి. ఎక్కువ అరవకూడదు. అలాగా కొన్ని పాయింట్స్ ఇచ్చారు. అలాగే డిఫెండింగ్ కూడా ఎవరిని హర్ట్ చేయకుండా చేసుకోండి అనేలాగైతే కొన్ని సంచాలక్ రూల్స్ అయితే పెట్టారన్నమాట. దాని ప్రకారమే మనకి ఓనర్స్ నుంచి మనీషు, పవను, కళ్యాణు, హరీషు, శ్రీజ అయితే గేమ్‌లకి కాలచక్రం పట్టుకోవడానికి ఎంటర్ అవుతారు. అలాగే టీనెంట్స్ నుంచి రీతు, సుమన్ శెట్టి గారు, ఫ్లోరా, సంచన, రాము వీళ్ళు 5 మెంబర్స్ కాలచక్రంకి పట్టుకోవడానికైతే ఎంటర్ అవుతారు. ఇమాన్యుయల్ డిఫెండర్‌గా ఉంటాడనమాట. గేమ్ స్టార్ట్ అయితేనే ఇమాన్యుయల్ వచ్చేసి శ్రీజాని పక్కకు దొబ్బి పడేస్తాడనమాట. ఇమాన్యుయల్ సూపర్‌గా ఆడినాడు అనిపించింది. అలాగే వీళ్ళంతా స్ట్రాంగ్ కాబట్టి సో, ఒకరికొకరు మనీష్, మర్యాద అని, రీతుని, సంజన అని అందరూ ఇట్లా పక్కకొచ్చేస్తారు. లాస్ట్‌కొచ్చేసి మనకి సుమన్ శెట్టి గారు ఫ్రమ్ టీనెంట్స్ నుంచి ఉంటారు. అలాగే ఓనర్స్ నుంచి పవన్, హరీష్ గారు ఉంటారు. సో, వీళ్ళు నలుగురు ఉంటారు. అక్కడొచ్చేసి
ఈ మధ్యలోనే ఇమాన్యువల్ వేరే వాళ్ళని డిఫెండ్ చేయడానికి వచ్చేలోపు భరణి గారు ఉన్నారు కదా! ఓనర్స్ నుంచి ఇమాన్యువల్ అయితే ఒక టైట్ ఏమంటారు ఇమాన్యువల్ అయితే ఒక లాక్ లాగా దాన్ని పట్టేసుకుంటారనమాట. సో, ఈ ఇమాన్యువల్ అయితే చాలా ట్రై చేస్తాడు వచ్చేయడానికి డిఫెండ్ చేసుకొని. బట్ భరణి గారు స్ట్రాంగ్ కదా! సో, అలాగా ఇమాన్యువల్‌ని భరణి గారైతే లాక్ చేసి సైడ్‌కైతే పెట్టేస్తారనమాట. ఎందుకంటే శెట్టి గారు ఒక్కరే ఉన్నారు. టీనెంట్స్ నుంచి వీళ్ళు ముగ్గురున్నారు. వాళ్ళ సైడ్ గేమ్ వెళ్ళిపోతుంది కదా! అని అందరికైతే టెన్షన్ అయిపోయింది. ఇంక లాస్ట్‌కి సుమన్ శెట్టి గారైతే స్ట్రాంగ్‌గా నిలబడి ఆడారు. సో, దాన్ని చూసి కూడా ఈ మనీష్ మర్యాద ఉన్నాడు కదా! కొంచెం కూడా కనికరం లేకుండా వీళ్ళు ముగ్గురు హైట్ ఉన్నారు. హరీష్, పవన్, కళ్యాణ్. ఈయన కొంచెం షార్ట్‌గా ఉన్నారు. స్టిల్ ఆయన స్ట్రాంగ్‌గా పట్టుకొనున్నారు. ఈయన మనీష్ మర్యాద ఏమంటారు, తిరగండి గట్టి గట్టిగా తిరగండి, ఫాస్ట్‌గా తిరగండి అప్పుడు ఆయన పడిపోతాడు అనేలాగా ఒక సెన్స్‌లెస్ వాళ్ళకి చెప్తాడనమాట. ఓకే. అది గేము. సో, అలా ఆయన ఎంతసేపు తిరిగినా కూడా సుమన్ శెట్టి గారైతే స్ట్రాంగ్‌గా ఆడారు. లాస్ట్ వరకున్నారు. చాలా సేపయితే ఆయన వెయిట్ చేశారనిపించింది. లాస్ట్‌కి కళ్యాణ్ ఉన్నాడు గదా! సో, జెన్యూన్‌గా ఆడితే వెళ్ళిపోడని ఎనకాల నుంచి కాళ్ళు లాగేస్తారనమాట. ముగ్గురులో ఆయన ఒక్కడే ఏం చేస్తాడండి. బట్ ఆయన వరకు పెర్ఫార్మన్స్ అయితే సూపర్ ఆడానని చెప్తాడు. సూపర్‌గా ఆడాడు ఆయనైతే. అసలు ఆయన ఏదైనా గాని అనవసరంగా ఎవరిని ఏమి అనట్లేదు. అందరితో కలుస్తున్నారు. చాలా బాగా ఆడుతున్నారు. అలాగే గేమ్‌లో గూడా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే ఆయనకి పోలింగ్ అనేది బయట చాలా బావుంది. నాకైతే ఈయన పెర్ఫార్మన్స్ అయితే సూపర్ అనిపించింది ఎపిసోడ్‌లో. అలాగే ఈ ఎపిసోడ్‌లో మనకి హైలైట్‌గా చెప్పుకోవాలంటే ఈ సుమన్ శెట్టి గారి పెర్ఫార్మన్స్. ఆయన ఆయన పాయింట్స్ అలాగే ఈ కెప్టెన్సీ కంటెస్టెంట్‌ల టాస్క్‌లో అయితే సూపర్‌గా ఆడారు. అలాగే ఇమాన్యుయల్ అయితే ఎపిసోడ్‌లో మనకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు. అలాగే ఏదైనా టీమ్‌ని లీడ్ చేయాలన్నా, సజెస్ట్ చేయాలన్నా, స్టాండ్ తీసుకోవాలన్నా చాలా బాగా చేస్తున్నాడు. అలాగే గేమ్ కూడా చాలా బాగా ఆడాడు. సో, చూడండి డిఫెండర్‌గా వచ్చి భరణి గారినైతే అటాక్ చేశారనమాట. సో, వాళ్ళిద్దరూ సైడ్ వెళ్ళిపోయారనమాట. అలా ఒకరికొకరు పట్టేసుకొని వేరే వీళ్ళ టీమ్ నుంచి ఇతను తీయలేడు. వాళ్ళ టీమ్ నుంచి భరణి గారు తీయకోకుండా సైడ్‌కైతే ఎళ్ళిపోయారనమాట. సో, నాకు ఈ ఎపిసోడ్‌లో అయితే సుమన్ శెట్టి గారి పెర్ఫార్మన్స్, ఇమాన్యుయల్ పెర్ఫార్మన్స్ సూపర్ అనిపించింది. అలాగే తనుజ పెర్ఫార్మన్స్ కూడా బాగా అనిపించింది. ఎందుకంటే ముందు ఎపిసోడ్‌లో తను కొంచెం ఎమోషనల్ అవ్వడం, అనే దానికి ఫీల్ అవ్వడం అలా ఉండేది. బట్ ఈ ఎపిసోడ్‌లో అయితే ఫోకస్డ్‌గా అనిపించింది. చీటికి మాటికి ఏడవకుండా అందరితో కలుస్తూ, ఒక ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేట్ చేస్తూ, ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ, చాలా క్యూట్‌గా అలాగే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది అమ్మాయయితే. సో, ఇదండి ఈరోజు ఎపిసోడ్ హైలైట్. నేనేమన్నా పాయింట్స్ మిస్ అయ్యుంటే కిందన కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఈ ఎపిసోడ్‌లో నాకు బెస్ట్ పెర్ఫార్మర్ వచ్చేసి ఇమాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి గారు. వర్స్ట్ పెర్ఫార్మర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు డిమాండ్ పవన్. ఆయన పెర్ఫార్మన్స్ చూసారు కదా! సో, ట్రాక్స్ క్రియేట్ చేసుకున్నాడు సర్వైవ్ అవ్వడానికి అనిపించింది. సో, మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు? అలాగే వర్స్ట్ పెర్ఫార్మర్ ఎవరో కిందన కామెంట్ చేయండి. అలాగే నేనేమైనా పాయింట్స్ మిస్ అయ్యుంటే ఏమైనా పాయింట్స్ చెప్పడం మిస్ అయ్యుంటే కిందన కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.